దాసి మీర్జా గారి కంబళి తీసుకురా. షహీన్షా, 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 నాన్నగారిని విడుదల చేసినందుకు నేను మీకు ధన్యవాదాలు చెప్పుకోవడానికి వచ్చాను. మీరు అసలు వారిని ఎందుకు క్షమించారని మిమ్మల్ని అడగడానికి వచ్చాను. అలాగే మీరు నన్ను ఎందుకు గేలి చేయలేదో తెలుసుకోవాలని వచ్చాను. నేను చేసింది తప్పని తెలుసు కూడా ఎందుకు నన్ను శిక్షించలేదు? అంత పెద్ద ఘోరం జరిగినా మౌనంగా ఉన్నారు. తమరి ఈ మౌనం నన్ను బాధ పెడుతోంది. మా చెల్లెలి వల్లే మా మరిది గారి మనసు గాయపడింది. అందుకు గాను తమరు నన్ను శిక్షించండి, నా మీద కోప్పడండి, కేకలు వేయండి, కానీ ఇలా మౌనం మాత్రం వహించకండి. తమరి ఈ మౌనం లోపలే నన్ను కుమిలిపోయేలా చేస్తుంది షహీన్షా. సరిగ్గానే అన్నారు మీరు జోధా బేగం. మౌనం అనేది మనిషిని లోపలే కుమిలిపోయేలా చేస్తుంది కదా. కానీ మీకొకటి తెలుసా? పెళ్లి వేళలో మా తమ్ముడు ఎదురు చూస్తున్నప్పుడు తను మౌనంగానే ఉన్నాడు. మీకు మరో విషయం తెలుసా? మీ చెల్లెలు తన ప్రియునితో పారిపోయిందని తెలిసినప్పుడు కూడా నా తమ్ముడు మౌనంగానే ఉండిపోయాడు జోధా. పాపం తను ఇప్పుడు కూడా మౌనంగానే ఉన్నాడు. కానీ లోపల పడుతున్న బాధ, ఆవేదన తన కళ్ళ నుంచి కారిన కన్నీళ్ల వల్ల మేము గ్రహించగలిగాం. ఇక మీకు శిక్ష విధించడం సంగతి అంటారా జోధా బేగం? ఆ పని చేయటానికి మాకు మీ అనుమతి అవసరం లేదు. మా మొఘలా ఈ చట్టంలో అసలు నేరస్తుడికి శిక్ష విధించాలని చెప్పబడింది. అసలు నేరస్తురాలు మీ చెల్లెలు శివాని, ఇంకా తన ప్రియుడు తేజ్వంత్ మాత్రమే. బహుశా వాళ్ళు మా నుంచి తప్పించుకుని పారిపోగలమని అనుకుంటూ ఉండుంటారు. కానీ సామ్రాజ్యం చాలా విస్తారమైనది. అందులో మాకు పట్టుబడనంత స్థానం లేదు. అంతటి విస్తారమైన సామ్రాజ్యంలో పారిపోగలం అనుకోవటం కేవలం వాళ్ళ భ్రమ మాత్రమే. వాళ్ళు మా కుటుంబానికి, మొఘలా ఈ సామ్రాజ్యానికి అప్రతిష్ట తెచ్చారు. మా తమ్ముడి మనసు గాయపరిచారు. వాళ్ళు చేసిన నేరానికి మేము వాళ్ళని శిక్షించి తీరుతాం జోధా. వాళ్ళని వెతికి పట్టుకోవడానికి సైనికుని కూడా పంపాం. వాళ్ళు అతి త్వరలో నేరస్తుల్ని పట్టుకుని మా సమక్షంలో నిలబెడతారు. చాలు. ఎందుకంటే దీన్నే ప్రేమ అంటారు భాయ్జాన్. మీరు ఇష్టపడే వాళ్ళని కావాలనుకున్నా కూడా బాధ కలిగించలేరు. జోధా బేగం, ఇక మేమేమీ చెప్పదలుచుకోలేదు, విందలుచుకోలేదు. మీకొకటి అర్థమయ్యేలా చెప్పాలని మాత్రం అనుకుంటున్నాం. బాధ అనేది మనిషిని లోపలే కుమిలిపోయేలా చేస్తుంది.